కార్యక్రమాలకు 83 కార్యక్రమాలు ఇప్పటి చేశాము. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నారాయణపేట జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని వీటిని వెంటనే ప్రక్షాళన చేయాలని అన్నారు. నారాయణపేట జిల్లాను ఈ ప్రభుత్వం రద్దు చేయాలనే ఆలోచనలో ఉందని, కావున దీనికోసం ఎంతటి పోరాటికైనా నేను సిద్ధం అని పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులను అడుగు కూడా బయటపెట్టనేయమన్నారు. వ్యాపార రంగాలు కావచ్చు, విద్యా రంగాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అందరినీ కూడా మళ్ళా మేము కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అనేది మాత్రం గ్యారంటీ. దీనికి ప్రజలు కూడా మాకందరూ కూడా మద్దతు ఇవ్వాలి, జిల్లాను నిలుపుకునాలి. ఒక ఎగ్జాంపుల్, ఈ జిల్లానే ఉండాలి అనుకుంటే ఇలా మెడికల్ కాలేజ్ ఉంది కదా 50 సీట్లతోన, వేరే దగ్గర 3 సంవత్సరాలనే 50 సీట్లు 150 సీట్లు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా 4 నెలలు అయితే 3rd బ్యాచ్ వస్తుంది. ఇంతవరకు కూడా మెడికల్ కాలేజ్ అదే హాస్పిటల్లో నడుస్తుంది. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఇంతవరకు ఏం చేయలే. నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ అనేది ఒకటి కడుతున్నారు సెంట్రల్ ఫండ్ తోన, కానీ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కడతలేరు. 3rd ఇయర్కు స్టూడెంట్లు వస్తారు కదా, 3rd ఇయర్ కూడా హాస్పిటల్ రన్ చేస్తారా? మన గౌరవ ఎంపీ గారు డికే అన్న గారు అంటున్నారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాలకి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అని. 90% కంప్లీట్ అయింది. అమ్మా 2014 మోదీ గారు మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని ప్రజల ముందర చెప్పాను కదా. 5 లక్షల